ఈరోజు బడ్జెట్ రెండోసారి ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్తో మనం సమావేశం అవుతున్న దిశ. ఈ సందర్భంగా సభ నడిపిస్తున్న తీరుకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నా తరఫున డిప్యూటీ సీఎం గారు, బీజేపీ అందరం కలిసి మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు ఒక నమూనాగా ఉండేది. ఏదైతే ఒక చట్టసభ అనేది ఒక దేవాలయం, ప్రజా దేవాలయం. ఇది ఇక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏం చేయాలన్నా దానికి అనుకూలమైనటువంటి చట్టాలను తయారు చేసే సభ. ఒక పబ్లిక్ పాలసీ కానీ ప్రాపర్గా ఉంటే ఆ దేశ భవిష్యత్తే మారిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి చట్టసభలో చర్చలు జరగకుండా ప్రతిరోజు మనం చూసేవాళ్ళం. కడానికి కొండే వాళ్ళందరం బాధితులమే. అలాంటి సమస్యలు చూసాం ఈ సభలో. ఇప్పుడు మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇంతవరకు యువతలో చట్టసభల పైన ఒక మంచి సదభిప్రాయం లేదు. అలాంటి సదభిప్రాయం కలిగించడానికి వాళ్ళల్లో కూడా రాబోయే రోజుల్లో యువతను కూడా రాజకీయాల వైపు మళ్లించడానికి మీరు ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమమే ప్రతిరోజు ఈ సభకు కొంతమంది పిల్లల్ని పిలిచి వాళ్ళందరినీ గ్యాలరీలో కూర్చొని పెట్టే విధంగా మీరు చేసిన పని రాబోయే రోజుల్లో పెను మార్పులకు నాంది పలుకుతున్న దిశ. దాన్ని కూడా అభినందిస్తున్నా. చాలా సంతోషం. మీరు నిండుగా ఉన్నారు. ఫోటోలు కూడా బాగా ఇద్దరు కలిసి ఫోటోలు కూడా ఇస్తున్నారు, స్ఫూర్తిని నింపుతున్నారు. మొన్నే మాక్ అసెంబ్లీ కూడా పెట్టారు. నాకు వాళ్ళు చూస్తే అనిపించింది, ఇక్కడ ఉండే సభలో ఉండే సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలో చేసిన పిల్లల యొక్క ఉపన్యాసాలు అమోఘం, బ్రహ్మాండంగా చేశారు. నిజమైన ప్రజాప్రతినిధిగా వెలిగే పరిస్థితికి వచ్చారు. ఈ సందర్భంగా దిశ ఇంకొక పక్కన డిప్యూటీ సీఎం గారిని, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఇక్కడుండే బీజేపీ నాయకుల్ని, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 20 నెలల్లో ఓసారి నాకే అనిపిస్తుంది మనమే ఈ చేయగలిగామనిపించే విధంగా అందరూ సహకరించారు. ఈ సహకారానికి మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు. ఈరోజు దేశ రాష్ట్ర చరిత్రలో కూడా మీరు ఒకసారి చూస్తే, ఇటు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో చెయ్యాలి అనే తపంతో అనునిత్యం ఆలోచిస్తున్నాం. విభజన జరిగింది 2014. రాజకీయ కారణాలు ఏవైనా కావచ్చు కానీ విభజన జరిగింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టానికి కొంత నష్టం జరిగింది. ఆ రోజు కూడా నేను ఒకటే మాట చెప్పాను. నా స్టాండ్ అయితే తెలుగు జాతి ఒకటే, విభజన చేస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, సమైక్యంగా పెడితే తెలంగాణ ప్రజానికాన్ని కూడా కాన్ఫిడెన్స్ తీసుకోమని చెప్పాను తప్ప ఏ సైడ్ కూడా నేను సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉన్నాను. సరే, రాజకీయ కారణాలు జరిగిన తర్వాత దిశ కొన్ని డిసడ్వాంటేజెస్ వచ్చాయి. ఇక్కడ రాజధాని లేదు, పట్టణ జనాభా తక్కువ, వ్యవసాయమే ఆధారం. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తక్కువ వస్తుంది. ఆ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ కూడా ఉన్నాయి. అయితే ఆ దిశ యథార్థాన్ని ఎప్పటికైనా జీర్ణించుకొని మనం సమర్థవంతంగా ముందుకు పోతే తప్ప నిలదొక్కుకోలేమని అభిప్రాయంతో, అంత మునుపు నేను చేసిన అనుభవం కూడా నాకు గుర్తించుకొని దానికంటే ఇంప్రూవ్డ్ వర్షన్ తేవాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం. 14-19 ఈ అసెంబ్లీ దగ్గర 1 ఇయర్ ఆ లోపలని అసెంబ్లీ కట్టాం. అదే మరి అధ్యక్ష, ఆ రోజు ఈ అసెంబ్లీ కట్టినప్పుడు మీరు చూస్తే ఇక్కడ అసెంబ్లీ రావడానికి కారణం ఎవరంటే, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా
29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. దిశ ఒక్క పైసా మనం ఇవ్వలేకపోయాం. మనం ఇచ్చిందంతా వాళ్ళకి ఏంటంటే డెవలప్ చేస్తాం, తిరిగి మీకు ప్లాట్ ఇస్తాం, రాజధాని వస్తుంది, మీకు పేరు వస్తుంది, మీకు కూడా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నమ్మిచ్చారు దిశ. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేశాం. 5 ఏళ్ళు కష్టపడ్డాం. ఆ రోజు అనేక పనులు జరిగాయి. 13.5% గ్రోత్ రేట్ చూపించాం. అదే టెంపో కానీ కంటిన్యూ అయింటే ఈరోజు కొంతవరకు రికవర్ అయ్యేవాళ్ళం. 19-24 విధ్వంసం, మామూలు విధ్వంసం కాదు దిశ. నేను ఒక మాట మాత్రం చెప్పాను, ఇక్కడంతా బూతులు. నా జీవితంలో నేను ఎప్పుడూ కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు. ఆ రోజు ఈ అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి నాలాంటి వాడు కుంగిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకున్నానంటే నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆడ బిడ్డల్ని ఎక్కడికక్కడ అనూహ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. అది అయిన తర్వాత దిశ మీ అందరికీ ఐడియా ఉంది. కడాను నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన దిగనీయకుండా తిరిగి హోటల్లో ఉంటే బలవంతంగా పంపించడం. అలాంటి నాయకులు ఇప్పుడు నీతులు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను అధ్యక్ష, నేను ఏ పని చేసినా, మా ఉప ముఖ్యమంత్రి కానీ కుండే వాళ్ళందరూ కానీ ఏ పని చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తాను తప్ప నాయకుల్ని పార్టీల్ని దృష్టిలో పెట్టుకొని కాదని మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు మేము ఒకటే నిర్ణయించుకున్నాం, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. అందరం కలిసి ఒక సంకల్పంతో ముందుకు పోతే తప్ప రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేం అనే ఏకైక సంకల్పంతో ఆలోచించాం. నేను ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య గారు ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటపోయి ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా డివైడ్ కావడానికి వీల్లేదు, మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకునే వ్యక్తి. ఆ తర్వాత బీజేపీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేశాం. అయితే అధ్యక్ష, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని వాచ్ చేస్తూ ఉంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలను చూసాం, కానీ 2024లో స్ట్రైక్ రేట్ మీరు చూస్తే 94% దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు గెలిచింది మొదటిసారి. అలాంటి మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు, అందరిలో ఉండాలి. అది నా మైండ్లో ఉండాలి, నీకుండే సభ్యుల మైండ్లో ఉండాలి, అందరి మైండ్లో ఉండాలి. తిరిగి వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోగలుగుతాం అని నిత్యం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 20 నెలల దిశ. పవన్ కళ్యాణ్ గారు 21 నెలలు అన్నాడు, కానీ నేను రోజు కూడా పెట్టుకుంటున్నా. కరెక్ట్గా ఈ నెల 14వ తారీఖుకి ఈ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది, పూర్తవుతుంది. ఇంకా 4 నెలలు ఉంది 2 సంవత్సరాలకి మనం. అయితే అధ్యక్ష, ఈ 20 నెలల్లో నేను 4వసారి ముఖ్యమంత్రి. ఈరోజు ఈ డెవలప్మెంట్ అంతా చేయగలిగామంటే నేను అందరిని అభినందిస్తున్నా. ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను దేశ. వెంటిలేటర్ పైనుండే ఆర్థిక వ్యవస్థ ఆ సమయంలో కానీ ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏమవుతుందో మనందరూ తెలుసు. అలాంటి సమయంలో పూర్తిగా ఆదుకున్నటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. అయితే వాళ్ళు సపోర్ట్ చేసిన అధ్యక్ష, ఇక్కడ మనలో ఐకమత్యంగా ఉండి మనం ముందుకు పోకపోతే ఈ ఫలితాలు వచ్చేటివి కాదు. అటు సపోర్ట్ తీసుకొని మనం అందరం కూడా ఒకే మాట మీద ముక్త కంఠంతో
20 నెలలుగా 3 పార్టీలైనప్పటికీ ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా సమైక్యంగా ఒక పర్పస్ కోసం పనిచేశాం కాబట్టి నేను ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూసిన ప్రదేశ సంక్షేమం చాలామంది నన్ను అడిగారు, మీరు చేయగలుగుతారా, డబ్బులున్నాయా, ఎక్కడున్నాయి, సూపర్ 6 అన్నారు, ఏంటని అడిగితే నేను ఒకటే చెప్పాను, అధ్యక్ష సంకల్పం ఉంది, అదృష్టం ఓసారి అధ్యక్ష ఆ రోజు ముగ్గురం కలిసి పోటీ చేశాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం కూడా తీసుకోవడం ఈ రాష్ట్ర అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విధంగా కలిసి వచ్చింది. కేంద్రం కూడా పూర్తిగా బాధ్యత తీసుకోదు, ఎందుకంటే సూపర్ 6లో వాళ్ళు కూడా భాగం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకునే పరిస్థితి వచ్చారు. అధ్యక్ష ఈరోజు అధ్యక్ష మెంబర్స్ అందరూ మాట్లాడారు. అందరూ మాట్లాడినప్పుడు మీరు చూస్తే ఒక చరిత్రలో ఎప్పుడు జరగడానికి దీనికంటే కూడా ముందు అధ్యక్ష ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం మీద మా గవర్నమెంట్ 7 వైట్ పేపర్స్ ఇచ్చారు.